హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుసుకున్నామండి. ఈరోజు ఉదయం జరిగినటువంటి ముఖ్యమైన సమాచారం అన్నమాట. ఈరోజు ఈవినింగ్ న్యూస్లో ఈ సమాచారం అయితే వచ్చింది. జాబ్ క్యాలెండర్ని అమలు చేయాలనేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి నిరుద్యోగులైతే విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుందండి. దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఈరోజు ఈవినింగ్ పత్రికలో రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, జాబ్ క్యాలెండర్ కోసమే ఓట్లు వేసినాం, సర్కార్ మోసం చేసిందని నిరుద్యోగుల ధర్నా అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త ఈరోజు ఈవినింగ్ న్యూస్లో అయితే పత్రికల్లో రావడం అయితే జరిగిందండి. దిశ దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఆ డీటెయిల్స్ చూసుకుంటే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కదం తొక్కారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ ఇస్తామంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశామన్నారు. 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగులు మహాగర్జన నిర్వహించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశామని, నిరుద్యోగ యువత ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్నారు. తాము ఓటు వేసినందుకైనా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారనేసి ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని ఇదివరకే విడుదల చేసిందో ఆ జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసి అందులో పేర్కొన్నటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి నిరుద్యోగులు అయితే ఈరోజు ధర్నా చౌక్ దగ్గర మహాగర్జన అయితే నిర్వహించడం జరిగిందండి. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి నిరుద్యోగులు అయితే కోరుతూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్లో గతంలో విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు, అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి అందులో షెడ్యూల్ ఇచ్చారండి. కానీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండడం వల్ల ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆ నోటిఫికేషన్స్ అయితే విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో పూర్తయింది కాబట్టి ఇక ఆ జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసి తర్వాత ఆ జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి నిరుద్యోగులందరూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేస్తుంది, అలాగే నోటిఫికేషన్స్ని ఎప్పుడు విడుదల చేస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.